నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థించు. చేతులెత్తి మరి మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారా? తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు బిడ్డల జీవితాల్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయండి. యాకోబు తన తండ్రి ఆశీర్వాద కొరకు అన్నను మోసం చేశాడు. ఎందుకోసం తెలుసా? తల్లిదండ్రుల ఆశీర్వాదం విల్ ఇంపాక్ట్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలలో గొప్ప కార్యాలను తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నెరవేరుస్తాయి. యాకోబు తన బిడ్డలందరినీ యోసేపు కుమారులతో సహా దీవించి మృతుల లోకములకు వెళ్ళినట్టుగా చూస్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని నెరవేరుస్తాయి. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ పిల్లల ప్రాణముల కొరకు చేతులెత్తి ఆయన తట్టు మ్రొక్కుము. నువ్వు ఎప్పుడైతే నీ చేతులెత్తి దేవుని ప్రార్థించి నీ చేతులుంచి నీ బిడ్డల్ని దీవిస్తావో దేవుడు గొప్ప కార్యాలను నీ బిడ్డల జీవితంలో జరిగిస్తాడు. చేతులెత్తి ప్రార్థిస్తున్నారా? యోబు ప్రతి ఉదయమున లేచి తన బిడ్డల కొరకు దహన బలులు అర్పించి చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. ఎప్పుడైతే నీ చేతులు దేవుని తట్టు ఎత్తుతావో నీ కుమారులు దేవుని వైపుకు చూస్తారు. ఆయన యొక్క చేతులు నీ బిడ్డల్ని తాకినప్పుడు ఉన్నత స్థానాలలో నీ బిడ్డలు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిస్తాడు. ఉన్నత స్థానాలలో నీ బిడ్డల్ని ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్.